Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గర ఒకసారి నా వెనకాల ఫస్ట్ బోర్డు చూడండి. కస్టమర్ల విజ్ఞప్తి, గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయబడింది, కావున కస్టమర్ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు గుడ్ మార్నింగ్ హోటల్ యాజమాన్యం. వాస్తవంగా ఈ హోటల్ విజయవాడలో చాలా ఫేమస్. ఇక్కడ నిలబడ్డా ఖాళీ ఉండదు, అంతమంది కస్టమర్స్ అనేది ఈ హోటల్కి వస్తూ ఉంటారు. దాదాపు ఒక 20 నిమిషాల వరకు వెయిట్ చేయాలి ఇక్కడ టిఫిన్ ఆర్డర్ పెట్టాలంటే. అటువంటి హోటల్ పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. నిత్యం కూడా అంటే కిటకిటలాడిపోతూ ఉన్న ఇటువంటి హోటల్స్ విజయవాడలో దాదాపుగా అన్నీ కూడా పూర్తిగా మూతపడిపోయిన పరిస్థితి. దానికి ఒకే ఒక్క రీజన్ గ్యాస్ కొరత. కమర్షియల్ గ్యాస్ బండలు పూర్తిగా ఆపేసిన నేపథ్యంలో హోటల్స్ యజమానులైతే వాళ్ళు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. ఇటు హోటల్ తెరవలేక, అలాగే తెరిచినా కూడా గ్యాస్ బండలు లేక వాళ్ళు పడుతున్న ఇబ్బంది వర్ణాతీతంగా భావించవచ్చు. అయితే ప్రస్తుతానికైతే అత్యంత ఫేమస్ అయిన విజయవాడలో ఈ గుడ్ మార్నింగ్ హోటల్కి సంబంధించి ఎప్పుడు కిటకిటలాడిపోయి ఈ హోటల్లో పూర్తిగా కూడా క్లోజ్ అయిపోయి ఉంది. ఎప్పుడు కస్టమర్లతో ఇక్కడ ఈ బిజీగా ఉండే ఈ కౌంటర్ పాయింట్ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది. లోపల ఎంప్లాయీస్ లేరు, మొత్తం అంతా కూడా ఖాళీగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. గుడ్ మార్నింగ్ హోటల్ లాంటి ఇటువంటి హోటల్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇక చిన్న హోటల్స్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ప్రస్తుతం ఈ హోటల్ సంబంధించిన యజమానులు సార్ నమస్తే, ఎప్పటి నుంచి క్లోజ్ చేస్తున్నారు? ఈరోజు మార్నింగ్ నుంచి క్లోజ్ చేసామండి. వారం రోజుల నుంచి మాకు గ్యాస్ చాలా ప్రాబ్లం ఉంది. రోజుకి మాకు 5-6 సిలిండర్లు కావాల్సిన చోట గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు 1-2 ఇచ్చుకొని వచ్చారు. 1-2 ఇచ్చుకొని వచ్చినా కూడా మేము ఇన్యూస్ తగ్గించుకొని కొద్దిగా ఈ వారం రోజులు మెయింటైన్ చేసాం. మొత్తం గ్యాస్ అయిపోవడం వల్ల మాకు ఇవాళ నుంచి వ్యాపారం చేయడానికి గ్యాస్ లేదు, దానివల్ల వ్యాపారం క్లోజ్ చేసామండి. అత్యంత రద్దీగా ఉండే మీ హోటలే క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఉంది అంటున్నారు కదా. సుమారుగా అంటే ఎంతమంది స్టాఫ్ పనిచేస్తారు మీ దగ్గర? మా దగ్గర ఒక 40-45 మెంబర్స్ పనిచేస్తారు. అదర్ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు, లోకల్స్ కాదు. కేరళ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి రూమ్ అండ్ అకాడమిక్స్ కూడా ఇచ్చాం. వాళ్ళకు కూడా మాకు ఫుడ్ ఏర్పాటు చేయడానికి గ్యాస్ లేని పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో అంటే గ్యాస్ కొరత త్వరలో తీరుస్తామని చెప్పి కేంద్రం చెప్తోంది. సో మీరు బయట ట్రై చేస్తున్నారు, ఎందుకంటే మీరు రద్దీ అయిన హోటల్, పైగా ఫేమస్. సో మీ దగ్గర రావడానికి చాలా కస్టమర్లు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. సో ఇప్పుడు మీరు క్లోజ్ చేస్తారు అంటే ఆ ఎఫెక్ట్ కస్టమర్ల మీద కూడా పడే అవకాశం ఉంది కదా. ఇప్పుడు గ్యాస్ మేము బయట చాలా ట్రై చేసాం. ఇప్పుడు మేము హెచ్పి గ్యాస్ వాడుతుంటాం. ఇప్పుడు గత 5 సంవత్సరాలు బట్టి హెచ్పి గ్యాస్ వాడుతున్నాం. ఇప్పుడు మేము ప్రైవేట్ గ్యాస్ గ్యాస్ ఉంది, గ్యాస్ కొన్ని చోట వాడుతున్నాం. ఈ గ్యాస్ కూడా మనం చేస్తే వాళ్ళ దగ్గర కూడా లేదు గ్యాసు. తర్వాత ఏ గ్యాస్ కంపెనీని అడిగినా కూడా వాళ్ళ దగ్గర లేదు. తర్వాత అదర్ మేము వేరే గ్యాస్ కంపెనీకి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా ఉద్దేశం లేదు. ఎందుకంటే మేము డైలీ ఒక గ్యాస్ కంపెనీలో వాడుతుండగా రెండో గ్యాస్ కంపెనీలో అడిగితే వాళ్ళకి గ్యాస్ ఇవ్వరు. అది కూడా ఒకటి ఉంది. అంటే మీరు బిజినెస్ ఆగకూడదని చాలామంది ఇప్పుడు బ్లాక్లో అయినా కొంటూ ఉంటారు కదా, నా ప్రయత్నం చేశారా? బ్లాక్లో కొనుక్కొని వ్యాపారం చేసి అంత లాభాలు మాకు రావట్లేదు. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ మనం వాడి వ్యాపారం చేయడం అనేది చాలా కష్టంగా ఉంది హోటల్ పరిస్థితి ఈరోజు. అందులోకి కమర్షియల్ గ్యాస్ 500, 600, 700 కూడా ఎక్కువ పెట్టి కొనేసి మేము డైలీ వ్యాపారం చేసే వస్తువుల మీద మనకు రేట్ పెంచేసి అమ్మడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా కూడా మాకు ఆ లాభాలు రాదు కూడా. టైలర్తో మీరు మాట్లాడుతుంటారు కదా రెగ్యులర్గా, ఎప్పటికీ వస్తుంది ప్రాబ్లం, ఎప్పుడు సాల్వ్ అవుతుందని చెప్తున్నారు? ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను చెప్తున్నానంటే అది గల్ఫ్ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కంట్రోల్ అయితే కానీ గ్యాస్ డెలివరీ ఇండియాకి రాదు అంటున్నారు. రాష్ట్రంలో రాదు. మరి ఎస్టిమేషన్ వేయడం కోసం మాత్రమే అంటే ఎంత మీరు నష్టపోతున్నారు రోజు? కానీ రోజుకి ఒక 40,000-50,000 దాకా నష్టపోతున్నాం. అంటే ప్రస్తుతానికి అయితే మీరు నిన్న నుంచి క్లోజ్ అయిపోయింది పూర్తిగా మీకు? ఈ రోజు పొద్దున్న నుంచి క్లోజ్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే మీకు గ్యాస్ సిలిండర్ ఉందో అప్పుడే ఓపెన్ చేస్తారు? అప్పుడే. ఇది గుడ్ మార్నింగ్ సంబంధించిన హోటల్ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. కేవలం ఇది గుడ్ మార్నింగ్ హోటల్కి సంబంధించింది మాత్రమే కాదు, అత్యంత పెద్ద హోటల్ అయినా అంటే ఈ రెగ్యులర్గా టిఫిన్స్ వేసే హోటల్స్లో అతి పెద్దదైన గుడ్ మార్నింగ్ హోటల్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే చిన్న హోటల్స్ పరిస్థితి ఏంటి, రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లా ప్రతిదీ కూడా విజయవాడలో పూర్తిగా అయితే హోటల్స్ అన్నీ కూడా ఈ గ్యాస్ దెబ్బకైతే విలవెల్లాడిపోతూ ఉన్నాయి. దాదాపు అన్ని హోటల్స్ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోతున్నాయి. అతిపెద్ద హోటల్స్ ఏవైతే 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయో అవి మాత్రమే ప్రస్తుతానికి రన్ అవుతున్న పరిస్థితి. మరోవైపు జొమాటో, స్విగ్గీ కూడా పూర్తిగా ఆగిపోతున్న పరిస్థితి. రేపటికైతే విజయవాడలో ఈ 2 కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి అయితే విజయవాడలో నెలకొంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.